వెల్కమ్ టు రాజనీతి. ముద్రగడ పద్మనాభం సంతాప సభలో తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు ప్రభుత్వ విప్ బొండా ఉమా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల మీద వివరణ ఇవ్వడానికి వ్యక్తిగతంగా హాజరు కావాలి అని తెలుగుదేశం పార్టీ ఆదేశించిన విషయం మనందరికీ తెలిసిందే. ఉమా వ్యాఖ్యల మీద విచారణకు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కిలార్ రాజేష్లతో ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. బొండా ఉమా వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. గొడ్డల పార్టీ నేతలతో వేదికలు పంచుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. అయినా కూడా ఉమ్మ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, తాను వాస్తవాలే మాట్లాడానని, ఇదే విషయాన్ని కమిటీకి చెప్తానని అంటున్నారు. గతంలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం మూలంగానే అధికారం కోల్పోయామన్నది వాస్తవం అని ఆయన చెప్తున్నారు. ఈ విషయంలో విచారణలు కోరితే పార్టీకే నష్టం, తనను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారన్న మెసేజ్ వెళుతుంది, దానివల్ల పార్టీయే నష్టపోతుందని ఉమా చెప్తున్నారు. ఉమా వ్యవహారం చూస్తూ ఉంటే వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా ఉంది. తెగేదాకా లాగే ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. రాజమండ్రిలో వైసీపీ నేత జక్కంపూడి రాజా నిర్వహించిన సంస్మరణ సభకు వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వెళ్ళలేదా? అక్కడ రాధా బొత్సతో మాట్లాడలేదా? మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో మాట్లాడలేదా? వాళ్ళను కూడా పిలిచి వివరణ అడుగుతారా అని ఉమ్మ ప్రశ్నిస్తున్నారు. తాను జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన సభకు వెళ్ళాను, వాళ్ళు వైసీపీ నేత నిర్వహించిన సభకు వెళ్ళారు అని తన వైఖరిని సమర్థించుకుంటున్నట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటి అంటే, జక్కంపూడి రాజా అధికారికంగా వైసీపీ అయితే దాసరి రాము అనధికారికంగా వైసీపీ అని చెప్పాలి. జనసేనలో ఉండి కూటమి ఐక్యతకు భంగం కలిగించే విధంగా మాట్లాడుతున్నందుకు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆయన పార్టీ నుంచి బయటకు పంపించేశారు. ఆ తర్వాత నుంచి కూటమి మీద విషం గక్కుతున్నాడు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీద. కాపుల్ని జనసేనకు తెలుగుదేశానికి దూరం చేసే ప్రయత్నాలు జోరుగా చేస్తున్నాడు దాసరి రాము. బోండా ఉమ్మ ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి మీద వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నాడు దాసరి రాము. అలాంటి వ్యక్తి నిర్వహించిన సమావేశానికి వెళ్ళారు. అది సంస్మరణ సభ, వెళ్ళొచ్చు, తప్పేం లేదు. కానీ ఆ సభలో పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉమ్మ మాట్లాడారు. జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా కూడా వెళ్ళారు సంస్మరణ సభకి, వెళ్ళటంలో తప్పు కూడా లేదు. వాళ్ళు అక్కడ పద్ధతిగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడారు, కానీ ఎక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు, పార్టీకి నష్టం చేసే మాటలు మాట్లాడలేదు, పార్టీ లైన్ దాటలేదు. బొత్సతో వంగవీటి రాధా మాట్లాడుతున్న వీడియోలు, జ్యోతుల నెహ్రూ మాట్లాడుతున్న వీడియోలు రిలీజ్ చేసి ఇది తప్పు అయితే అది తప్పు కాదా అని కొంతమంది ఉమ్మకు మద్దతుగా రంగంలోకి దిగారు. బొత్స సత్యనారాయణ ఆయన ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని కానీ చంద్రబాబును కానీ బూతులు తిట్టలేదు. కానీ అంబటి రాంబాబు చంద్రబాబుని అసెంబ్లీలో బయట దారుణంగా దూషించాడు. అలాంటి వ్యక్తితో సరదా సంభాషణ చేయటాన్ని ఖచ్చితంగా అధినేత సహించే అవకాశం లేదు. దానికి తోడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేశారు ఈయన. కాబట్టి ఇక్కడ మనం బొత్సని, అంబటిని పోల్చడానికి వీల్లేదు. కాపు రిజర్వేషన్ ఉద్యమం వల్లే, ముద్రగడ పద్మనాభం చేసిన కాపు రిజర్వేషన్ ఉద్యమం వల్లే 2019లో ఓడిపోయామని బొండా ఉమ్మ చెప్తున్నారు. యాక్చువల్గా రిజర్వేషన్ ఉద్యమం చేశారు, వాస్తవం. రైళ్లు కూడా తగలబెట్టారు, అది వాస్తవం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఆర్థికంగా వెనకబడిన ఇతర వర్గాలకి 10% రిజర్వేషన్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ 10% రిజర్వేషన్లో 5% కాపులకి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు ప్రభుత్వం అంటే 5% రిజర్వేషన్ కల్పించింది. ఆ రకంగా కాపులకు రిజర్వేషన్ కల్పించింది. దాని మూలంగా మిగతా ఓసీలు, బీసీలు అసంతృప్తికి గురై చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఎందుకంటే 10% రిజర్వేషన్ వస్తే కాపులకే 5% ఇచ్చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటనే ఒక భావన ఆ రోజున వచ్చింది. అదే టైంలో కాపులు కూడా రిజర్వేషన్ ఇచ్చాడని చంద్రబాబు గుండు గుర్తుగా మద్దతు ఇవ్వలేదు. దాని మూలంగా చంద్రబాబు ఓడిపోయారు. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి కాపులకు రిజర్వేషన్లు ఇవ్వటం బరాబర్ కుదరదని చెప్పేశాడు. ఎన్నికలకు ముందే చెప్పేశాడు. అతను గెలిచిన తర్వాత చంద్రబాబు తీసుకొచ్చిన జీవోని రద్దు చేసేసాడు. అప్పుడు ముద్రగడ పద్మనాభం కానీ, ఇప్పుడు హడావుడి చేస్తున్న సంఘాలు కానీ, వ్యక్తులు కానీ జగన్కు వ్యతిరేకంగా ఉద్యమం చేయలేదు. మాకు చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్ నువ్వు రద్దు చేయటం ఏంటని ఎవరు రాలేదు రోడ్ల మీదకి. పైగా ముద్రగడ పద్మనాభం ఏమన్నారంటే తనకు ఉద్యమాలు చేసే ఆర్థిక స్తోమత, శక్తి లేదని
స్తోమత ఉన్నవాళ్ళు చేయొచ్చు అని తప్పుకున్నారు. ఆయన చనిపోయేంత వరకు జగన్మోహన్ రెడ్డి సేవలో ఉన్నారన్నమాట నిజం. ముద్రగడ పద్మనాభం వల్లే చంద్రబాబు ఓడిపోయారు అనేది ఆ వాస్తవం. ఎందుకంటే మరి అదే ముద్రగడ పద్మనాభం 2024లో జగన్మోహన్ రెడ్డి కోసం అహర్నిశలు ఆయన విజయం కోసం కృషి చేశారు. జగన్మోహన్ రెడ్డి కోసం ఓపిక లేకపోయినా సర్వశక్తులు ఒడ్డి మరీ ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ని ఓడిస్తానని శపథం చేసి పిఠాపురంలో ప్రచారం చేసి చివరికి రెడ్డిగా పేరు మార్చుకున్నాడు. ఒక తెలుగుదేశం నేతగా ఇవన్నీ ఏం జరిగిందో వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ఉమ మీద ఉంది. పార్టీలు కులాలని నెత్తినేసుకుంటే గెలిచే పరిస్థితి ఎవరికీ లేదు. ఈ సోషల్ మీడియాలో బొండా ఉమ అనుచరులు ఆయనకు మద్దతుగా పోస్టర్లు పెడుతున్నారు. ఆయన తప్పేం చేయలేదని, ఆయన జోలికి వస్తే పార్టీకే నష్టం అంటూ బ్లాక్మెయిల్ తరహా పోస్టులు పెడుతున్నారు. కొంతమంది అయితే ఎంత దూరమైనా వెళ్తాం కబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ హెచ్చరికలు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారో అర్థం చేసుకోలేనంత తెలివి తక్కువతనంతో అధిష్టానం ఉండకపోవచ్చు. అలాగే ఉమ అనుమతి లేకుండా ఇలాంటి పోస్టులు పెట్టే అవకాశం కూడా ఉండకపోవచ్చు. పరిణామాలు చూస్తూ ఉంటే ఉమ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. పార్టీయా కులమా అంటే తనకు కులమే ముఖ్యమనే పరోక్ష సంకేతాలు పంపుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కులం పేరుతో వచ్చిన నాయకులు సక్సెస్ అయిన దాఖలాలు అయితే లేవు. ఎందుకు అంటే కేవలం ఒక కులం ఓట్లతో ఎవరు అధికారంలోకి రాలేరు. సమాజంలో భిన్న కులాలు ఉంటాయి. అందరూ మెజారిటీ ప్రజలు ఓట్లు వేస్తేనే ప్రజాస్వామ్యంలో ఎవరైనా అధికారంలోకి వస్తారు. కాబట్టి ఒక కులమే నెత్తినెత్తుకుంటే అధికారంలోకి రాలేరు. చివరిగా ఇంకో మాట ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో 2021లో జగన్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాచర్లలో బొండా ఉమ బుద్ధ వెంకన్న మీద వైసీపీ వాళ్ళు బ్రూటల్ అటాక్ చేశారు. ఆ దాడి విజువల్స్ చూసిన తర్వాత దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ దాడి జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆయనకు మద్దతుగా నిలబడింది, కానీ కాపు సంఘాలు కానీ ముద్రగడ పద్మనాభం కానీ ఆయనకు మద్దతుగా నిలబడలేదు, ఖండించలేదు. Like, share and subscribe to Rajaniti channel.